మోషే జీవితంలో ఇశ్రాయేలు జనాంగం మొత్తాన్ని రక్షించాలని ఆశపడి తన స్వశక్తితో ఒకడిని చంపాడు, ఒకడిని రక్షించాడు. ఒకడిని చంపాడు. వాడు ఇశ్రాయేలీయుణ్ణి బాధ పెడుతుంటే అది చూసి ఓరవలేక వాడి చేతుల్లో నుంచి ఒక్కడిని రక్షించాడు. దానికోసం ఒక్కడిని చంపగలిగాడు. ఇంత మాత్రమే మానవ శక్తి అన్నట్టు ఇక అంతే సంగతులు. అడ్రస్ లేకుండా ఎస్కేప్ అయ్యాడు అక్కడి నుంచి. తను అనుకున్నాడు తన స్వశక్తితో ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించాలి అని. నాకు తెలిసి అందుకోసమే పట్టుబట్టాడు అనుకుంటా. ఐగుప్తీయుల సకల విద్యలని అభ్యసించాడు మోషే. బైబిల్లో ఉంటుంది, ఐగుప్తీయుల సకల విద్యలని మోషే అభ్యసించాడని. ఐగుప్తీయుల సకల విద్యలలో మాంత్రిక విద్య కూడా ఒకటి. బహుశా నాకు తెలిసి అది కూడా అధ్యయనం చేశాడేమో మోషే. అన్నీ అధ్యయనం చేశాడు. కానీ అవన్నీ ఎన్ని పొందుకున్నా, మాట యందు నేర్పరి అయినా, సకల విద్య పారంగతుడైన, తన స్వశక్తి తన సొంత పరిజ్ఞానం అంతా కూడా ఒక్కడిని రక్షించడానికి సరిపోలేదు. ఎందుకంటే ఐగుప్తీయుడి చేతుల్లోంచి కాపాడాడు, కానీ ఐగుప్తులో నుండి వాడిని బయటికి తేలేకపోయాడు. అర్థమైందా? కానీ ఆ ఒక్క కార్యాన్ని బట్టి అసలు అక్కడ లేకుండా జంప్ అవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే ఐగుప్తీయుడిని చంపాడని కేసు వచ్చేసింది మోషే మీదకి. అది కూడా ఎవరు తీసుకొచ్చారో తెలుసా బయటికి? ఏ ప్రజల కోసం అతను అంకితమై కష్టపడాలనుకున్నాడో, ఎవరిని కాపాడాలనుకున్నాడో వాళ్ళే బయట పెట్టారు. కాపాడాలనుకున్న వాళ్ళే కాటైపోయారు. ఏం చేయాలి? అక్కడి నుంచి ఇక జంప్ అయిపోయి 40 సంవత్సరాలు మిథ్యాను ప్రాంతంలో ఉండిపోయాడు. ఈ 40 ఏళ్లలో అంతకుముందు 40 సంవత్సరాల ప్రాయం వచ్చిన దాకా నేర్చుకున్న సకల విద్యలన్నీ కూడా బుస్ అయిపోయినాయి. అంటే మొత్తం 80 ఏళ్ళు వచ్చినాయి మోషేకి. పుట్టిన దినం మొదలుకొని 40 ఏళ్ల ప్రాయం వరకు నేర్చుకున్న సకల విద్యలు అంత కొలాప్స్ అయిపోయేటట్టు 40 ఏళ్ళు ఒట్టిగా గొర్రెల కోసం తిప్పాడు దేవుడు. ఏం చేశాడు మోషే? గొర్రెలు మేపటమే. 40 ఏళ్ళు ఆర్జించిన జ్ఞానం అంతా 40 ఏళ్ళు ఒట్టిగా గొర్రెలు వెంట తిరిగాడు. మొత్తం పోయింది. ఇప్పుడు ఒట్టి పాత్రగా మిగిలిపోయాడు. అంతా అయిపోయి, సరుకంతా సామర్థ్యం అంతా అయిపోయిన తర్వాత ఇంకా లేదులే మనకు నిరీక్షణ అనుకున్నప్పుడు పిలిచాడు. మోషే సామర్థ్యం సంగతి అటు పెడితే, అటుపక్క ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు ఇంకా సంపూర్ణంగా దేవుని వైపు తిరగలేదు. దేవుడు ఏదైనా ఒక పని చేస్తే దానికి బహుముఖ వ్యూహం ఉంటుంది. స్తోత్రం చెప్తారా? బహుముఖ వ్యూహం అంటే 4 ముఖముల ప్రణాళిక, లేకపోతే ఐడియా. ఒకసారి ఒక ఎత్తుగడ వేశాడంటే దేవుడు, దానివల్ల బహుళ ప్రయోజనం ఉంటుంది. అంటే 4 విధములైన ప్రయోజనాలు ఉంటాయి. అప్పుడే మోషేను వాడుకొని రక్షించును. కానీ మోషే సిద్ధపడలేదు. బయటికి రావడానికి ఇశ్రాయేలు కూడా రెడీ కాలేదు. ఎప్పటికీ వాళ్ళకి రెడీ అయ్యారయ్యా అంటే, మోషే మిథ్యాను చేరిన తర్వాత 40 ఏళ్ళు గడిచిన తర్వాత మొత్తం మోషేకి 80 ఏళ్ల ప్రాయం వచ్చేటప్పటికీ ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తులో మొర్ర పెట్టడం మొదలుపెట్టారట. దేవుడు ఏ మొర్రనైతే ఎదురు చూశాడో, ఏ విజ్ఞాపనను ఎదురు చూశాడో, ఏ ప్రార్థనలు వాళ్ళ నుంచి ఎదురు చూశాడో, ఆ ప్రార్థన వాళ్ళ నుంచి వచ్చేటప్పటికి 40 ఏళ్ల కాలం పట్టింది. అర్థమైందా? అందుకే నిర్గమాకాండం 3లో నా ప్రజలు శ్రమపడుట నేను చూచి తిని, నిశ్చయముగా వారి మొర్ర నా యొద్దకు చేరినది అంటాడు. ఆ మొర్ర నా యొద్దకు ఇప్పుడు చేరింది కాబట్టి నేను దిగొచ్చానంటాడు. అంటే అంతకుముందు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, కానీ దాన్ని అంత సీరియస్గా తీసుకోలేదు. ఆ బంధకాల్లోంచి విడుదల పొందడానికి అంతగా దేవుని వైపు తిరగలేదు. అందుకనే ఇటుపక్క మోషేకి విరగాల్సినవి కొన్ని ఉన్నాయి. అవి విరగటం కోసం పక్కకు తెచ్చాడు.
ఐగుప్తీయులు నలగాల్సింది ఉంది, వాళ్ళు నలిగిన దానికి పక్వానికి తెచ్చాడు. అక్కడ వాళ్ళు నలగటం, ఇక్కడ విరగటం రెండు అయిపోయినాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్ట్రైట్గా చెప్పాలంటే అయిపోయింది. అప్పుడు దేవుడు మోషేని పిలుస్తాడు. గొర్రెలు కాసింది చాలు, ఇక పద ఐగుప్తుగా అంటాడు. ఆ 40 ఏళ్ల ప్రాయంలో అన్నీ బాగున్నప్పుడు ఆశపడ్డాను, అప్పుడే వాడుకోలేదు. కానీ సరుకంతా అయిపోయాక ఇప్పుడు రమ్మంటున్నాడు. ఏం చేస్తా, ఇప్పుడు ఏం పనికి వస్తా అంటాడు. సరుకు అయిపోయింది కదా, ఏముంది మరి, ఇంక అయిపోయింది, పూర్తిగా అయిపోయింది కదా, పూర్తిగా అయిపోయింది, ఇంకేం లేదు, ఏం లేదు కదా, ఏం లేదు, ఇప్పుడు రా. అదే ఏముంది, ఏమన్నా ఉంటే ఉపయోగపడతా, కానీ అంత అయిపోయినాక ఏం ఉపయోగపడతాను నీకుంటే? నీ దగ్గర సరుకు అంతా ఉంది, ఎంతమందిని రక్షించేవేంది నువ్వు? లింగులింగుమంట ఒక్కడిని కూడా కాపాడలేదు నువ్వు. ఇప్పుడు ఒట్టిగా అయిపోయావు కదా, ఇప్పుడు నేను నా శక్తితో నిన్ను నింపుతాను. ఒక్క దెబ్బతో వాళ్ళందరినీ, ఎవరిని, శత్రువులందరినీ హతము చేసి నువ్వు ఆశించిన నీ ప్రజలందరినీ నేను ఒక్క దెబ్బతో విడిపిస్తారా. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంతే జరిగింది కదా. ఇప్పుడు దేవుడు పూనుకున్నాడు, మోషేను వాడుకున్నాడు, వరుస కార్యాలు చేశాడు. ఐగుప్తు రాజు ఫరో గుండె వణికించాడు, వాడికి పిచ్చెక్కేటట్టు చేశాడు, వాడు జుట్టు బీక్కునేటట్టు చేశాడు, దండం పెట్టి పోండ్రా బాబు అనేటట్టు చేశాడు. ఐగుప్తీయులు సొమ్మంతా వీళ్ళకి అప్పచెప్పి మరీ దండం పెట్టేటట్టు చేశాడు. ఇదంతా మోషే చేసిన పని కాదు. మోషే వట్టి పాత్రగా నిలిచి ప్రతి దానికి యెహోవా యొద్ద విచారణ చేయుటకు మోషే వెళ్ళెను. దేవుని కలుసుకోవడానికి, దేవుని అడగటానికి మోషే వెళ్ళాడని అనేక పర్యాయాలు రాసి ఉంటుంది. అంతకుముందు 40 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు దేవుని యొద్దకు వెళ్ళి అడిగి వచ్చానని ఉండదు, అవునా? 80 ఏళ్ల ప్రాయంలో మళ్ళా ఇశ్రాయేల్ రక్షణ కొరకు ఐగుప్తుకు వచ్చినప్పుడు ప్రతి అడుగు దేవుని దగ్గరికి పోయి, దేవా వెళ్తున్నా ఆ ఫరో దగ్గరికి, పో, నేను నీతో చెప్పినట్టు చెయ్యి, సరే అని పోతాడు. అక్కడ కార్యం చేస్తాడు. వాడేమో నేను పంపనంటాడు. మళ్ళా దేవుడి దగ్గరకు వస్తాడు. పంపిస్తాడు అంటే వాడు పంపనంటున్నాడు. ఏం సంగతి? పో, మళ్ళా పో, నువ్వో, నేను వాడి హృదయాన్ని కఠినపరుస్తా అంటాడు. ఆ విధంగా అనేక పర్యాయాలు చేసి చివరికి ఐగుప్తుకి ఎన్ని తీర్పులు తీర్చాలనుకున్నాడో తన ప్రజల విషయమై, తన జ్యేష్ఠపుత్రుడు అంటే యాకోబును బంధించినందుకు గాను, యాకోబు సంతతి చేత బానిసత్వం ఊడిగం చేయించినందుకు గాను దేవుడు తీర్చిన తీర్పులు ఎంత భయంకరంగా ఉన్నాయో తెలుసా? ఒక్కొక్కడు దేవుని పిల్లల్ని బాధ పెట్టి చంకలు ఎగరేస్తాడు, మనల్ని అవమానపరిచి ఆనందంగా ఫీల్ అవుతాడు. ఏం చేస్తాం? గొర్రె పిల్లల్లా తలదించుకుంటాం, బానిసల్లాగా తల ఉంచుకున్నట్టుగా ఉంటాం. మనం ఉంటాం, కానీ మనకు తోడై ఉండడు. ఆయన ఉండడు. తీర్పులు తీరుస్తాడు, మొత్తానికి తీర్పు తీరుస్తాడు. అది భయంకరంగా ఉంటుంది. అందుకే మనం మొత్తుకొని చెప్పే, తొందరపడి మా జోలికి రాకండ్రా. మిగిలిన మతాల వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ పక్షంగా వాళ్ళు యుద్ధం చేసుకుంటారు, మేము అట్టాంటి వాళ్ళం కాదు, ప్రతిదానికి ఆయన పాదాలు పట్టుకుంటాం, ఆయన గదులుతాడు, మీ తాట తీస్తాడని చెబుతూనే ఉంటాం మనం. ఏం చేద్దాం, వాళ్ళు వినిసేస్తేగా, వింటలా పాడలేదు. అందుకే వాళ్ళ కర్మ అట్లా కాలుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. మనం చెప్పేది వాస్తవం, వాళ్ళకి అర్థం కావట్లా. తన స్వశక్తితో పోరాడినంతసేపు ఒక మనిషి విషయంలో దేవుడు మౌనంగా ఉంటాడు. తన గురించి తను వాదించుకుంటున్నా దేవుడు మౌనంగా ఉంటాడు. తన పక్షంగా తనే ఫైట్ చేస్తున్నా దేవుడు ఒట్టిగా కూర్చుంటాడు. ఏంది ప్రభా పట్టించుకోవేంది, నన్ను ఇంతలేసి మాట్లాడుతుంటే, నేను అలాగా మాట్లాడుతుంటే వాళ్ళ విషయంలో పట్టించుకోవేంటి ప్రభా అంటే, నోరేసుకొని అరుతున్నావుగా, నువ్వే అరువులే. నువ్వు మాట్లాడుతున్నప్పుడు నేనెందుకు మాట్లాడు? అదేంది ప్రభా, మరి నా పక్షంగా మాట్లాడవా? నేను మాట్లాడాలా? అవును ప్రభా మాట్లాడాలి. అట్లయితే నువ్వు నోరు మూయి. నేను నోరు మూస్తే అసలు మాటినరు ప్రభువా. నువ్వు నన్ను నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. అట్లయితే నోరు మూయి. నోరు మూస్తే మరి ఇంకా వాళ్ళు ఆగరు. నేను చూసుకుంటాగా, నన్ను నమ్ముతున్నాను అన్నావుగా, నోరు మూయి, నేను చూసుకుంటా. నీ పక్షంగా నువ్వే పోరాడుతున్నావు, అందుకే నేను ఒట్టుకున్నా. నువ్వు పోరాటం మానేస్తే, ఏది నీ సొంత శక్తితో పోరాటం మానేస్తే, నువ్వు మోకాళ్ళుని ప్రార్థనలో నాతో పోరాడితే,
నీ పక్షంగా నీ శత్రువులతో నేనే యుద్ధం చేస్తా, నేనే నీకు జయం ఇస్తా, నువ్వు చేయాల్సింది ఇది. ఈ రహస్యాన్ని దేవుడు నాకు నేర్పాడు. అందుకే పిచ్చి పిచ్చి వ్యూహాలు, కొత్త కొత్త ప్లాన్లు, క్రొత్త క్రొత్త ఐడియాలు ఏమి వేయలేదు. కానీ సమయమందును అసమయమందును దేవుని పాదాల దగ్గరికి ఏకాంతంగా పోయి ఆయన పాదాల దగ్గర ఎక్కువ గడపడానికి అలవాటు చేసుకున్నా. నేను చేసిన పరిచర్య ఎవరికైనా సంతోషదాయకంగా ఉంటే, షాలేము రాజు అనేవాడు ఒక తృప్తికరమైన పని కొంతవరకు చేశాడు అని ఎవరికైనా అనిపిస్తే నా విషయంలో, దాని అంతటి రహస్యం అంతా కూడా దేవుని పాదాల దగ్గర ఉంది తప్ప నా స్వీయతలో ఏదీ లేదు. పాట పాడాను, అందులో జీవం ఉంది, అది నీ హృదయానికి తాకింది అంటే ఆ జీవాన్ని నింపినవాడు దేవుడు. ఆ పాట ఇంపుగా నీ చెవులకు అంది నీ హృదయంలోకి వెళ్ళి నీలో కార్యం జరిగేటట్టు చేసినవాడు యేసయ్య, నేను కాదు. నాకంటే బాగా పాడే సింగర్స్ లేరా? సినిమా వాళ్ళలో లేరా మంచి గాయకులు, సంగీత పరిజ్ఞానం కలిగిన వాళ్ళు? ఎంతోమంది ఉన్నారు. కానీ వాళ్ళ పాటలు వింటున్న వాళ్ళు చాలామంది వింటున్నారు, కానీ ఎవడూ మార్పు చెందట్లా. తాగుబోతోడు తాగుతానే ఉన్నాడు, తిరుగుబోతోడు తిరుగుతానే ఉన్నాడు, వ్యభిచారపోడు వ్యభిచారంలో ఇంకా మునిగి తేలుతున్నాడు. శృంగార గీతాలు విని ఎవడ మార్పు చెందట్లా. కానీ వాళ్ళంత పరిజ్ఞానం లేదు, వాళ్ళంత సంగీత జ్ఞానం లేదు, వాళ్ళంత సాహిత్య జ్ఞానం లేదు, ఏమీ లేదు. దేవుని మీద ఆధారపడి ప్రభువుకు ప్రార్థన చేసి దేవుడు నాకు ఇచ్చినటువంటి దానిలో నుంచి ఒక పాట పాడుట ద్వారా, విచిత్రం, దేవా నా మొర వినవా అనే ఒక పాట వాస్తవంగా పశ్చాత్తాపంతో నేను పాడుకున్న పాట. అది అన్యజనులు ఆ పాట విని వచ్చి మారు మనసు పొంది రక్షణ పొందారు. రియల్, నిజంగా. నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంది అసలు, ఇందులో వాళ్ళకి ఏం అర్థమైంది? ఇందులో సువార్త కూడా లేదే. సువార్త చెప్తూ రాసిన పాటలు ఉన్నాయి. జగతి పునాదులు వేయబడక ముందే అనే పాట ఒకటి, శిరం మీద ముళ్ళ సాక్షిగా అనే పాట ఒకటి, ఆలోచించరదేలా అనే పాట ఒకటి, సువార్త మిళితం చేసి పాడిన పాటలై. వాస్తవంగా ఈ విని ఎవరన్నా మారితే ఆ సువార్త ఉంది కదా మారుంటాళ్లే అనుకోవచ్చు. దేవా నా మొర వినవా అనే పాట ఏదో నా పర్సనల్. అది గాలికి ఊగే రెల్లైనా మనసు నెమ్మది లేక కదలుచున్నది, చేసిన దోషములు నన్ను తరుమగను, వేదనతో హృదయం అదరుచున్నది, క్షమించువాడా నా యేసు రాజా, ఈ ఘోర పాపిని క్షమించుమా. ఎక్కడన్నా పాట పాడేదానికి అవకాశం ఇస్తే ఎక్కడ ఏ పాట పాడాలో తెలియదు నాకు. పాటలు పాడటం వచ్చు కానీ సభల్లో ఎక్కడ ఏ పాట పాడాలో తెలియదు. ఒకసారి ఓ సువార్త సభకు నాకు సమయం ఇస్తే ఈ పాట పాడా. ఏమంటే సువార్త ఉన్న పాట కదా పాడాలి, ఇది పాడా. అట్లాగా మరికొన్ని సభల్లో సిలువ పాట పాడా. తెలియదు ఎక్కడ ఏ పాట పాడాలో, మొత్తానికి పాడేవాడిని. కానీ ఏ పాట పాడినా ఒక్క ప్రార్థన చేసేవాడిని, నా ద్వారా నువ్వు పలికించే మాటైనా పాటైనా విన్న చెవులలో నుండి హృదయంలోకి వెళ్ళి వాళ్ళలో కార్యం జరిగేటట్టు చేయి తండ్రి అని ప్రార్థన చేసి, ఆ ప్రార్థన వలన, ఆయన మీద ఆధారపడుట వలన ఆయన జరిగించిన కార్యాలన్నీ ఏదైనా. అందుకే అందరికీ చెప్తాను, ఎన్నోసార్లు చెబుతాను, దండం పెట్టి చెబుతాను, వందనాలు చేసి చెబుతాను, ఇంకేం చేయమంటే అది చేసి చెబుతాను. కానీ ఒకటే ఏంటంటే, దేవుని పాదములను పట్టుట అనేది సాధన చేయండి. ప్రతి దానికి దేవుని పాదాలు బట్టి దేవుని చెంత పెనుగులాడటం అనే దాన్ని నేర్చుకోండి. రహస్యం అంతా అక్కడే ఉంది కనుకనే భక్తులందరూ ఎక్కువగా మోకాళ్ళ మీద ఉండి దేవుణ్ణి సంధించి, తాము బలహీనులై ఉండి కూడా బలవంతుడైన దేవుని కదిలించి దాని ద్వారా అనేక మంది ప్రజల జీవితాల్లో వెలుగును నింపారు. వారి జన్మ చరితార్థం చేసుకున్నారు. వినటానికి బాగానే ఉంటుంది కానీ చేయటానికి అగసాట్లు. ఏ పరిస్థితి వచ్చినా సరే ముందు ప్రత్యామ్నాయ మార్గాలు వేరువేరుగా వెతుకుతాం, కానీ దేవుని పాదాలు పట్టుకొని దేవుని దగ్గర వెతకం. అలా వెతికి
ప్రతి విషయానికి వెళ్ళి దేవునితో మాట్లాడుకున్నాడు, ఫరో దగ్గరకు వచ్చాడు. దేవునితో మాట్లాడాడు, ఫరో దగ్గరకు వచ్చాడు. అలాగా ఫరోని చిత్రవద చేసి మొత్తానికి వాడు దండం పెట్టి పంపించేటట్టు చేశాడు. పంపించడం అయితే పంపించాడు, మళ్ళీ వాడు వెంటబడి తరిమాడు. తరమాల అంతే, మరి శత్రుశేషం ఉండకూడదు కదా. అందుకే మళ్ళీ వాడి గుబులు తిరిగింది, మళ్ళీ వెనక్కి వచ్చాడు. వదిలిపెట్టిన వాళ్ళ వెంటబడి తరమటం మొదలుపెట్టాడు. మోషే మళ్ళీ దేవునికి వెళ్ళి తిరిగాడు. వీడికేం దయ్యం పట్టింది నాయన, పొమ్మని చెప్పి నమ్మకంగా చెప్పి మళ్ళీ వెంటబడుతున్నాడు సైతానోడు. ఏంది నాయన నువ్వేంది ఇట చేసావేంది, ముందేమో సముద్రం వెనకేమో వాడొస్తున్నాడు, ఇప్పుడు ఎటు పారిపోవాలో అర్థం కాలేదు. వీళ్ళే మెంటలోళ్ళు, ఎవరు వీళ్ళే మంచి పిల్లలా, వీళ్ళకి బాగుంటేనేమో మోషేకి చేయి అంటారు, లేకపోతే రాయి తీసుకొని వేయి అంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి వీళ్ళు మామూలు కాదు, వీళ్ళు అసలుకే మెంటల్ రకాలు, వీళ్ళు ఖచ్చితంగా నన్ను ఏదో కూడా చేస్తారు. నా పరిస్థితి ఏంటయ్యా అని దేవుని వైపు తిరిగితే, నీవు భయపడకు, వాళ్ళకి చెప్పు, నేడు యెహోవాయే మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే నిలుచుండి చూడుడే. వాళ్ళు యుద్ధం చేసే పని లేదు, వాళ్ళు కత్తి దూసి ఒక్కడిని కూడా హతం చేసే అవసరం లేదు. వాళ్ళ ఖడ్గాలు వాళ్ళ వరలో పెట్టేసేయమను, వాళ్ళు నిశ్చింతగా నిలిచి చూడమని ఏం జరిగిద్దు అన్నాడు. ఇదే మాట మోషే చెప్పాడు వాళ్ళందరికీ. వాళ్ళకి అర్థం కాదు, కనీసం వచ్చే వాళ్ళని తరిమి యుద్ధం అన్నా చేయండి అనకుండా ఊరకయే నిలుచుండు చూడు అంటాడు. మొత్తం తన్ని ఇక్కడ ఇసుకలో బూడిసిపెట్టేటట్టు చేస్తాడా ఏంట్రా అన్నట్టుగా వాళ్ళు పాపం మోషే అని అనుకున్నారు. సమీపంలోకి వస్తూ ఉన్నారు ఐగుప్తు జనాంగం, ఐగుప్తు సైన్యం సమీపంలోకి వస్తూ సడన్గా వాళ్ళకి వీళ్ళకి మధ్యలో అగ్నిస్తంభం లేచింది. వాడికి రాకుండా అడ్డుపడింది. అక్కడ అడ్డు పెట్టాడు, వాళ్ళు వీళ్ళని కలవకుండా. ఇక్కడేం చేస్తున్నాడు, ఆ ప్రభువా వాళ్ళని ఆపావు సరే, మరి ఇంకా నెక్స్ట్ ఏంటి అన్నాడు. ప్రతిదానికి దేవుడే. అక్కడ ఓకే, మరి నెక్స్ట్ ఏంటంటే, ఇంకా ఏంటేంటి, నీ చేతనున్న కర్ర సముద్రం వైపు చూపి అది 2 పాయలగునట్లు ఆజ్ఞాపించు అనగానే మోషే వెంటనే ఆ కార్యం చేసినప్పుడు సముద్రం 2 పాయలుగా డివైడ్ అయ్యి మధ్యలో ఆరిన నెల ఏర్పడి దైవజనుడు చెప్పాడు. చక్కగా మొత్తానికి చెప్పాడు, ఇక పోండి దాటిపోండి, మొత్తాన్ని దాటించాడు. అంటే దేవుడు వాళ్ళని సముద్ర మార్గం గుండా ఎందుకు రప్పించాడు అంటే, వాళ్ళని భయపెట్టడానికి కాదు, వాళ్ళని వెంబడిస్తున్నట్టు వాళ్ళని తరుముతున్న శత్రు సమూహమును ఒక్కసారే హతము చేయునట్లు. ఇక వేరే మార్గం లేదు, సముద్రంలో ముంచి ఒక్క దెబ్బతో చంపడం తప్ప. ఇంకా వేరే మార్గం అంటే వాళ్ళు వీళ్ళు కలిసి ఇక యుద్ధాలు చేసుకోవాలి. ఇక అది కొంచెం టైం తీసుకుంటుంది. అలా కాకుండా వాళ్ళు చూస్తూ ఉండగానే దేవుని యొక్క బాహుబలం ఇశ్రాయేలుకు అర్థం కావాలి. అందుకని సముద్రం దగ్గరికి తీసుకొచ్చి అక్కడ ఒక సస్పెన్స్ పెట్టి చివరికి దాన్ని ఓపెన్ చేసి వెళ్ళినట్టు దాటించాడు. అంతా దాటిన తర్వాత వీళ్ళు వచ్చారు. విశ్వాసమును బట్టి నడిచిపోయిన వాళ్ళని చూసి అవిశ్వాసులు వచ్చారు, మనం కూడా నడుద్దామని. బాగా మొత్తాన్ని నడి సముద్రంలోకి రానిచ్చాడు. మోషేకి చెప్పాడు, మోషే నీ చెయ్యి సముద్రం వైపు తిప్పి అవి 2 తిరిగి కలుసుకొనున్నట్లు, ఆ 2 పాయలు తిరిగి కలుసుకొనున్నట్లు ఆజ్ఞాపించమన్నాడు. అప్పుడు తన చేతనున్న కర్ర చూపించి ఈ 2 పాయలు తిరిగి ఒకటగునుగా కా అని పలికాడు. కథం. అప్పటిదాకా గోడలాగా నిలిచిన నీళ్లు ఒక్కసారిగా కూలి మొత్తం 2 కలిసి ఒక్కటైపోయింది. ఇశ్రాయేలు సర్వ సమాజం చూచుచుండగా వారందరి కన్నుల ఎదుట తమను అప్పటి వరకు తరిమినటువంటి శత్రు సమూహమును ఒక్క దెబ్బలో హతము చేశాడు. ఎందుకు అంటే తన బాహుబలము తన ప్రజలు అర్థం చేసుకోవాలని. నేను చెప్తున్నా, ఇందులోనే ఇంతవరకు నిన్ను తరిమి వేధించి హింసించి దుఃఖపెట్టినటువంటి దయ్యపు శక్తులు కానీ, ఆర్థిక సమస్యలు కానీ, వ్యాధి పీడనలు కానీ, అవి ఏ విధమైనవన్నా కానీ దేవుడు పూనుకుంటే ఒక్క దెబ్బలో నీ ఎదుట అవి లేకుండా హతము చేయ శక్తి గలవాడు. ఒక్క దెబ్బతో. దానికి మళ్ళా పెద్ద సంవత్సరాలు నెలలు టయాలు తీసుకోడు ఆయన. కొన్ని సంవత్సరాలు అల్లాడే అప్పుల సమస్యలతో. సంవత్సరాలు. నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి కొన్ని సంవత్సరాలు కొద్ది గొప్ప కాస్త ప్రశాంత జీవితం, కానీ కాస్త ఒక 10 ఏళ్ల దగ్గర నుంచి స్టార్ట్ అయింది అప్పుల వ్యాపారం. అక్కడి నుంచి ఇక అంతా అప్పుల మేళమే. అప్పుల్లోనే పెళ్ళిళ్ళు, అప్పుల్లోనే పిల్లలు, అప్పుల్లోనే అన్నీ. అప్పుతో మాతో అప్పుకి విడతీయరాని అనుబంధం అన్నమాట.
అప్పు నేను కలిసి పాడుకున్నాం, అప్పు మేము కలిసి. మన బంధము అప్పు అనుబంధము అప్పు విడదీయగలవా ఏవైనను మరి ఏదైనను అప్పు మన బంధము అప్పులో మీరు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. అది మీది కూడా ఇదే పాట, మొత్తం చేతులు ఎత్తున్నారు. దేవుని స్తోత్రం కలిగి ఉన్న కాక. అట్లా పాడుకున్నా కొన్ని సంవత్సరాలు. అంతగా నలిగినటువంటి ఆ సమస్యల నుండి ఒక్క దినమందే దేవుడు అద్భుతం చేశాడు. అడ్రస్ లేకుండా పోయినాయి.